హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడైంది వార్త, భారత్కు వస్తున్న నౌకపై ఇరాన్ భారీ దాడి, పరిస్థితి దారుణం. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. భారత్కు బయలుదేరిన కార్గో నౌకను పేల్చేసిన ఇరాన్, భారీ నష్టం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం రోజు రోజుకు తీవ్రతరం అయిపోతుంది. ఇప్పటికే ఇరాన్ తన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించిన విషయం తెలిసిందే. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు సరఫరాకు జీవనాడి అయినటువంటి హార్ముజ్ జలసంధిని కూడా ఇరాన్ మూసివేసింది. ఈ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం వైపు ప్రపంచం అడుగులు వేస్తోంది. అయితే తాజాగా హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న థాయిలాండ్కి చెందిన కార్గో షిప్ను ఇరాన్ తన క్షిపణులతో పేల్చేసింది. థాయిలాండ్ జెండాలు కలిగిన ఈ నౌక భారత్కు వస్తున్నట్లు సమాచారం. భారత్లోని గుజరాత్ దగ్గరికి వస్తున్నట్లుగా సమాచారం. హర్ముజ్ జలసంధి వద్ద థాయిలాండ్కి చెందినటువంటి కార్గో నౌకను ఇరాన్ పేల్చివేసింది. థాయిలాండ్ జెండాలు కలిగిన మయూరి నారి అనే కార్గో నౌక థాయిలాండ్కు చెందిన ప్రీషియస్ షిప్పింగ్ పీసీఎల్ అనే సంస్థకు చెందింది. ఈ నౌక యూఏఈలోని ఖలీఫా పోర్ట్ నుంచి బయలుదేరింది. హర్ముజ్ జలసంధి గుండా ఈ నౌక గుజరాత్లోని కాండ్లా పోర్టుకు అయితే కనుక చేరుకోవాల్సి ఉంటుంది. అయితే హర్ముజ్ జలసంధి వద్ద ఈ కార్గో నౌకను ఇరాన్ పేల్చివేసింది. నౌకపై క్షిపణులతో దాడులకు పాల్పడింది. దీంతో నౌక ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఈ దాడుల సమయంలో కార్గో నౌకలో 23 మంది నావికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీళ్ళంతా కూడా థాయిలాండ్కి చెందిన వారే. వీరిలో 20 మంది సురక్షితంగా బయటపడ్డారని, 3 గల్లంతైనట్లుగా సమాచారం అందుతోంది. ఒమన్కు చెందిన నావికులు వీరిని రక్షించి ఒమన్లోని కసాబ్ ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం ఈ నౌక వద్ద సహాయక చర్యలు అయితే కనుక కొనసాగుతున్నాయి. ఈ క్షిపణుల దాటికి కార్గో నౌక భారీగా దెబ్బతిన్నట్లు రాయల్ థాయ్ నేవీ ప్రకటించింది. ఈ మేరకు నౌక చిత్రాలను కూడా విడుదల చేసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై ప్రస్తుతం దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటి వరకు అయితే ఈ దాడి తామే చేసినట్లు ఏ గ్రూప్ కూడా ప్రకటన చేయలేదని తెలిపింది. మరోవైపు యునైటెడ్ కింగ్డమ్ మేరీటైమ్ ట్రేడ్స్ ఆపరేషన్ సెంటర్ ఒక ప్రకటన విడుదల చేసింది. గల్ఫ్ తీరంలో 3 కమర్షియల్ నౌకలపై దాడులు జరిగాయని పేర్కొంది.